బ్రహ్మముహూర్తమంటే ఏమిటో తెలుసా? దానివల్ల లాభాలు మరియు నష్టాలు తెలుసా? శివమహాపురాణంలో దీని గురించి ఏం రాశారు? గరుడ పురాణంలో ఏముంది? ఉదయం 3-5 గంటలకు లేవడం వల్ల ఏం జరుగుతుంది? అవి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వదాం. జీవితంలో ఉదయం లేవడం ఒక సాధారణ అలవాటు అనిపించవచ్చు. కాని శాస్త్రాలు చెప్పిన ప్రకారం సూర్యోదయానికి ముందుండే సమయం సాధారణ సమయం కాదు. దానిని బ్రహ్మముహూర్తం అంటారు. సాధారణంగా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఉండే ఈ కాలం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన సమయంగా భావించబడింది. బ్రహ్మ అంటే సృష్టిశక్తి, ముహూర్తం అంటే ప్రత్యేకమైన కాళఖండం, అంటే సృష్టిశక్తి అత్యంత చురుకుగా పనిచేసే సమయం అన్నమాట. హిందూ సంప్రదాయంలో బ్రహ్మముహూర్తం చాలా గొప్పదిగా చెప్పబడింది. శివమహాపురాణంలో బ్రహ్మముహూర్తంలో లేచి శివుణ్ణి స్మరించేవారికి అపారమైన పుణ్యం లభిస్తుందని వివరించబడింది. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండటం వల్ల ధ్యానం సులభంగా సిద్ధిస్తుందని చెప్పబడింది. ఈ సమయంలో చేసిన జపం, తపస్సు, పఠనం ఇతర సమయాలలో చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణవచనాలు సూచిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలో ఉండటం అలసత్వానికి సంకేతమని చెప్పబడింది. ఈ సమయంలో లేచి స్నానం చేసి దేవుణ్ణి ధ్యానం చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత, ధర్మబద్ధమైన జీవనం లభిస్తాయని స్పష్టంగా చెప్పబడింది. ఆలస్యంగా లేవడం వలన జీవితంలో అస్థిరత్వం పెరుగుతుందని కూడా హెచ్చరిక ఉంది. కాని ఇది కేవలం భక్తి కథలలో మాత్రమే ఉందా? కాదు. ఆధునిక శాస్త్రం కూడా దీనికి మద్దతు ఇస్తోంది. ఉదయం 3-5 మధ్య మన మెదడు ఆల్ఫా మరియు థీటా తరంగ స్థితిలో ఉంటుంది. ఈ స్థితిలో మనం ఎక్కువగా క్రియేటివ్గా, స్పష్టంగా ఆలోచించగలుగుతాం. జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది. అందుకే పెద్ద పెద్ద ఋషులు, మహర్షులు ఈ సమయానికే వేదాధ్యయనం చేసేవారని చెప్పబడింది. ఇంకా ఒక శాస్త్రీయ విషయమేమిటంటే ఉదయం గాలి స్వచ్ఛంగా ఉంటుంది, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో లోతైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరానికి, మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఇది మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అదేవిధంగా మన శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ సహజంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది మనకు అలర్ట్నెస్ ఇస్తుంది. మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ తగ్గిపోతుంది. అంటే ప్రకృతి మన శరీరాన్ని లేవమని సిగ్నల్ ఇస్తోంది. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల కలిగే లాభాలు అనేకం. ముందుగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రోజు మొత్తం మనం తక్కువ ఆందోళనతో ఉంటాం. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చదువుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారికి ఇది అత్యంత శ్రేష్టమైన సమయం. మనలో క్రమశిక్షణ అలవాటవుతుంది. జీవితం సవ్యంగా సాగుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రాత్రి 12 లేదా 1 వరకు మేల్కొని 3 గంటలకు లేస్తే అది శరీరానికి హానికరం. సరైన నిద్ర చాలా అవసరం. కనీసం 6-7 గంటల నిద్ర అవసరం. అందుకే బ్రహ్మముహూర్తంలో లేవాలంటే రాత్రి 9:30 లేదా 10 గంటల లోపు పడుకోవాలి. లేకపోతే హార్మోన్ల అసమతుల్యత, అలసట, చిరాకు రావచ్చు. ఇప్పుడొక చిన్న కథ వినండి. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారు. ఒకరు ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో లేచి శివుని నామస్మరణ చేసేవాడు. మరొకరు ఆలస్యంగా లేవడం అలవాటు చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. మొదటి వ్యక్తి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, గౌరవంతో జీవించాడు. రెండవ వ్యక్తి మాత్రం ఎప్పుడూ అసంతృప్తితో, అలసటతో జీవించాడు. ఒకరోజు అతడు అడిగాడు, నీ జీవితంలో ఈ స్థిరత్వం ఎలా వచ్చింది? అతడు నవ్వుతూ అన్నాడు, ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు నేను నా జీవితాన్ని నిర్మించాను. ఈ కథ మనకు చెబుతున్నది ఒక్కటే, సమయాన్ని గౌరవించినవారే జీవితాన్ని గెలుస్తారు. బ్రహ్మముహూర్తమనేది కేవలం లేవడం మాత్రమే కాదు, అది మనస్సును, శరీరాన్ని, ఆత్మను సమన్వయం చేసే సమయం. ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల మన ఆలోచనలు పవిత్రమవుతాయి. ప్రార్థన చేయడం వల్ల మనలో వినయం పెరుగుతుంది. చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. యోగ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఈ అలవాటు ప్రారంభించాలనుకుంటే ఒక్కసారిగా 3 గంటలకు లేవకండి. ముందుగా 15 నిమిషాలు ముందుగా లేవడం ప్రారంభించండి. 21 రోజులపాటు క్రమంగా సాధన చేస్తే ఇది సహజ అలవాటుగా మారుతుంది. మొదట్లో కష్టంగా అనిపించినా తరువాత అది మీకు ఆనందంగా మారుతుంది. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. బ్రహ్మముహూర్తంలో లేవడం ఒక మంత్రం కాదు, అది ఒక క్రమశిక్షణ. అది మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చే బహుమతి. సూర్యుడు ఉదయించే ముందు లేవడమంటే మీ జీవితానికి ముందుగానే వెలుగు నింపడం. ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు మీరు మీ కలలను నిర్మిస్తే ఒకరోజు ప్రపంచం మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. అందుకే ప్రశ్నించుకోండి, రేపటినుంచి మీరు 3-5 మధ్య నిద్రలో ఉంటారా, లేక మీ భవిష్యత్తును నిర్మించుకుంటారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.